యాటిట్యూడ్ మా వంశంలోనే ఉంది బావ. బ్లడ్లో ఉంది. ఎలా మారుతుంది? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి మాస్ యాటిట్యూడ్ డైలాగ్తో ఇలాంటి వీడియో మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఉంది కదా, ఈ ఆడియో డైలాగ్ అనేది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. సో ఇదే ఆడియో డైలాగ్తో మీరు ఈ విధంగా వీడియో క్రియేట్ చేసేయచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్గా మీరు ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో మీకు తెలిసిందే, క్యాప్కట్ ఎడిటర్ యాప్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్గా VPN కనెక్ట్ చేసుకోవాలని. సో నేను ఫస్ట్ VPN కనెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. సో డైరెక్ట్గా నేను క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. సో క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మీరు ప్రీవ్యూలో వీడియో చూసారు కదా, ఆ వీడియో నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చేస్తాను. అక్కడ నుంచి నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్కట్ ఎడిటర్ యాప్లో దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, నేను ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. వీడియో అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. సో మనకు వీడియోలో ఆడియో కూడా ఉంటుంది అండ్ ఈ డైలాగ్ కూడా ఉంటుంది సింపుల్గా. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఈ విధంగా వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ఒకసారి వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకుంటే ఈ వీడియో నుంచి ఆడియో అనేది మీకు సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద ఆప్షన్స్ ఉంటుంది ఇక్కడ. సో మీరు ఈ వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ లిరిక్స్ డైలాగ్ వస్తున్నాయి కదా, సో అంతవరకు మీరు ఉంచుకోవాలి వీడియోని. సో ఈ పొజిషన్ వరకు, ఓకే, ఇంతవరకు. సో ఇంతవరకు ఉంచిన తర్వాత ఇక్కడ ఈ వీడియో ఉంది కదా, వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకొని ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ప్లేస్లో ఇప్పుడు మీ వీడియోని యాడ్ చేసుకోవాలి. మీరు వీడియో యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసుకుంటే ఎంత బాగా రాదు, వీడియో యాడ్ చేసుకుంటేనే బాగా వస్తుంది. సో ఇప్పుడు వీడియోని యాడ్ చేసుకోవాలి. సో ఈ ప్లేస్లో ఒక 8 సెకండ్ డ్యూరేషన్ ఉన్న వీడియోని యాడ్ చేసుకోండి. వీడియో అనేది స్లో మోషన్లో ఉండేలాగా చూసుకోండి. సో స్లో మోషన్ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. ఓకే, నేను ఈ ప్లేస్లో ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఈ వీడియో క్లిప్ని, నేను ఇచ్చిన వీడియో నుంచి ఈ వీడియోని మీరు డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకుని ఇప్పుడు ఫ్రెష్గా మీ వీడియో క్లిప్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా మీ వీడియో క్లిప్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ వీడియో క్లిప్ యాడ్ చేసుకొని ఈ వీడియో అనేది నార్మల్గా ఉంది. సో దీన్ని నేను స్లో మోషన్లో చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఒక 2 సెకండ్ వరకు ఈ క్లిప్ని తీసుకుంటాను. 2 సెకండ్ క్లిప్ని తీసుకొని సో దీన్ని స్పీడ్ని స్లోగా చేసుకుంటాను. ఇక్కడ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నార్మల్ మీద క్లిక్ చేసుకొని దీని స్పీడ్ని 0.3 ఈ విధంగా చేసుకోవాలి. అండ్ ఈ విధంగా చేసుకొని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని దీన్ని స్మూత్గా స్లో మోషన్లోకి వచ్చే విధంగా చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి, స్పీడ్ మీద క్లిక్ చేసుకోవాలి, నార్మల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్మూత్ స్లోమో ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ బెటర్ క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫాస్టర్ ప్రాసెస్లో దీన్ని కంప్లీట్ చేసుకుంటాను. మీరు మాత్రం బెటర్ క్వాలిటీలో దీన్ని స్మూత్గా స్లో మోషన్ చేసుకోండి. ఈ విధంగా అనమాట, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకు స్లో మోషన్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ స్టార్టింగ్లో ఈ పార్ట్ ఉంది కదా, సో దాన్ని అలాగే వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకు ఇక్కడ ఒక ట్రాన్సిషన్ వస్తుంది. ఈ ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఏదైతే లిరికల్ డైలాగ్కి అండ్ మీ వీడియోకి మధ్యలో ఒక ట్రాన్సిషన్ వస్తుంది. సో అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ షేక్ ఎఫెక్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఈ విధంగా ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకొని దీని డ్యూరేషన్ని ఒక 1 సెకండ్ ఈ విధంగా 1.3 సెకండ్ వరకు పెంచుకోవాలి. ఈ విధంగా రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఈ విధంగా వస్తుంది చూడండి, ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ దీనికి ఒక కొత్త ఫిల్టర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఫిల్టర్స్ మీద క్లిక్ చేసుకొని మూవీస్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మూవీస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ షేర్లీ అనే ఈ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ విధంగా కొంచెం ఇక్కడ సినిమాటిక్లో మనకు వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట. సో వచ్చేసిన తర్వాత ఏం చేసుకోవాలంటే ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురావాలి. ఇక్కడ కొంచెం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి సింపుల్గా ఇక్కడ. సో ఇక్కడ మనకు ట్రెండింగ్లో ఇక్కడ లైటింగ్ ఐస్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ లైటింగ్ ఐస్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఇక్కడ ఇదే ప్లేస్లో ఇంకొక ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రోక్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్ట్రోక్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో ఎఫెక్ట్ వస్తాయి. సో ఎఫెక్ట్లో ఇక్కడ కొంచెం కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు స్ట్రీమర్ స్ట్రామ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ.
అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు ఈ పొజిషన్లో తీసుకురావాలి ఇక్కడ వీడియోని. ఈ పొజిషన్లో తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఒక ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ 12 సెకండ్స్ వరకు ఇక్కడ నుంచి ఓకే. ఇక్కడ 12 సెకండ్స్ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నైట్ క్లబ్లో మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో మనకి ఇక్కడ ఒక చిన్న సేక్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అనేది వస్తుంది చూడండి. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ని లాంగ్ డైరెక్షనల్ ఎఫెక్ట్ ఓకే, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. దెన్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఇంతవరకు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురావాలి. ఇక్కడ ఈ విధంగా అండ్ ఇక్కడ ఒక 10 సెకండ్ పాటు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అండ్ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని దీని ఇంటెన్సిటీని 10 చేసుకోవాలి. ఇక్కడ 10 చేసుకోవాలి ఈ విధంగా. అండ్ 10 చేసుకొని ఇప్పుడు దీన్ని ఎండ్ వరకు తీసుకురావాలి. ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ ఉంటాయి కదా ఇవి, సో ఇవి మనం కొంచెం తగ్గించుకోవాలి వీటిని ఓకే ఇంతవరకు. సో ఇప్పుడు మనకు ఎఫెక్ట్ ఈ విధంగా వస్తుంది చూడండి, ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ లాస్ట్లో ఒక గ్లిచ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ గ్లిచ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ గ్లిచ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్రోమాటిక్ గ్లిచ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇది ఓకే. సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో టోటల్గా మనకు వీడియో అనేది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ సింపుల్, వెరీ సింపుల్. ఫస్ట్ ఇక్కడ మీ వీడియో నా ప్రీవ్యూలో నేను ఇచ్చిన వీడియో నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ లిరిక్స్ ఉండే పార్ట్ వరకు ఉంచుకొని మిగతా పార్ట్ని నేను ఇచ్చిన పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. ఆ ప్లేస్లో ఇక్కడ మీ వీడియోని యాడ్ చేసుకొని దాన్ని స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఈ లైటింగ్ ఎఫెక్ట్ అండ్ ఇక్కడ స్ట్రీమర్ ఎఫెక్ట్ ఈ రెండింటి ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఎండ్ వరకు తీసుకురావాలి. అండ్ ఇక్కడ ఒక ఇలాంటి ఎఫెక్ట్ ఓకే, ఈ ఎఫెక్ట్ అండ్ ఇక్కడ ఒక ఈ ఎఫెక్ట్ ఓకే. సో ఈ ఎఫెక్ట్ అన్నిటిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోతుంది ఓకే. సో ఇప్పుడు ఈ వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.